హలో హాయ్ అండి. ఈ ఛానల్ లోపల ప్రపంచంలో జరిగిన ఎన్నో వింతైన లేకపోతే అద్భుతమైన సంఘటనలను సినిమాటిక్ వేలో చెప్పడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ నచ్చితే విని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోయే కథ ఏంటి అంటే, ఇంచుమించుగా ఒక 1995 నుంచి అప్రాక్సిమేట్లీ 2019 మధ్య జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి కథ. చాలా సింపుల్ స్టోరీయే, బట్ కాకపోతే వినేటప్పుడు మాత్రం అందులో చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో కథను ఎక్కడో ముందు నుంచి అంటే 1995 నుంచి మొదలుపెట్టి 2019 వరకు ఏం చేసే బదులు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలంటే ఆ మధ్య ప్రాంతం లోపల దీన్ని మొదలు పెట్టాలి. ఇంచుమించుగా 2000-2001 ఆ ప్రాంతం లోపల యూరోప్, మనందరికీ తెలిసిన విషయమే, యూరోప్ అనేది చాలా డెవలప్డ్ అయినటువంటి ఒక కాంటినెంట్. ఆ కాంటినెంట్ లోపల ఉన్నటువంటి చాలా కంట్రీస్ అనేవి చాలా రిచ్. సో అటువంటి కాంటినెంట్ అయినటువంటి యూరోప్లో జరిగినటువంటి రాబరీస్, ఒక్క రాబరీ కాదు, చాలా రాబరీస్, మొత్తం రాబరీస్ విలువ వచ్చేసి కూడా చాలా ఎక్కువ. బట్ కాకపోతే ఆ రాబరీస్లలో ఉన్నటువంటి ఒక్క రూపాయిని కూడా ఆ దొంగ తినలేకపోయాడు. ఎందుకు అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఆ దొంగ గురించి 2000లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అనేది ఒక్కసారిగా యూరోప్లో ఉన్నటువంటి చాలామందిని షాక్ చేసింది. ఏంటి ఆ దొంగ చేసిన దొంగతనం అంటే, ఇంచుమించుగా $1.9 బిలియన్ విలువ చేసేటటువంటి ఆర్ట్స్ని ఆ దొంగతనం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల పాటు ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. మొత్తం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1.9 బిలియన్స్ అని చెప్పేసి తేలింది. సో ఈ దొంగ ఎవరు, ఆర్ట్స్ని ఎలా దొంగతనం చేశాడు, ఎందుకు దొంగతనం చేశాడు, అంత పిచ్చి ఏమిటి అంటే, దొంగతనాన్ని ఇతడేదో డబ్బు కోసమో దీనికోసమో చేయలేదు, ఒక హాబీ కోసం చేశాడు. కాబట్టి ఆ కథ మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఏర్పడి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఈ కథ 1995లో మొదలైంది. బట్ కాకపోతే కొద్దో గొప్ప పోలీసులకు తెలిసింది మాత్రం 2001-2000 ఆ ప్రాంతం లోపల. యాక్చువల్గా ఈ 2000-2001 ఆ ప్రాంతం లోపల జరిగిన విషయం ఏంటంటే, స్విట్జర్లాండ్ లోపల ఉన్నటువంటి ఒక మారుమూల మ్యూజియం లోపల ఒక పాతకాలపు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి ట్రంపెట్ ఒకటి కనిపించకుండా పోయింది. వెంటనే ఆ మ్యూజియంకి సంబంధించినటువంటి యాజమాన్యం మొత్తం కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి అక్కడ చెక్ చేశారు. ఆ కాలం లోపల అందులోనూ అది చిన్న మ్యూజియం కాబట్టి ఎక్కడా సీసీ కెమెరాస్ లేవు, ఎక్కడా ఎటువంటి క్లూ అనేది లేదు. ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనిపించారా అని స్టాఫ్ని అడిగారు. అయితే ఆ స్టాఫ్ లోపల ఒక అతనికి వచ్చినటువంటి అంటే కింది రోజు వచ్చినటువంటి ఒక టూరిస్ట్ మీద అనుమానం వచ్చింది. బట్ కాకపోతే ఈ విషయాన్ని అక్కడ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే చెప్తే అనుమానం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చెక్ చేయలేదు అన్న క్వశ్చన్ వస్తుంది కాబట్టి. సో ఆ రోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మరుసటి రోజు ఆ మ్యూజియం స్టాఫ్కి ఏ వ్యక్తి మీద అయితే అనుమానం వచ్చిందో మళ్ళీ అదే వ్యక్తి అదే మ్యూజియంకి రావడం జరిగింది. బట్ ఈసారి ఆ స్టాఫ్ మెంబర్ ఏం చేశాడంటే, తన తోటి స్టాఫ్ని మొత్తాన్ని పిలిచి ఆ వ్యక్తిని క్లియర్గా చెక్ చేయండి, ఒక కన్నేసి పెట్టండి, ఖచ్చితంగా మళ్ళీ దొంగతనం చేస్తాడు, దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పేసి. సో వాళ్ళు అనుకున్నట్టుగానే సింపుల్గా అతను దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఇక్కడ మామూలుగా ఒక మనిషికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఒకరోజు ఒక మ్యూజియంలో దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అదే మ్యూజియంకు ఎందుకు వచ్చాడు అని చెప్పేసి. సో పోలీసులకు ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పోలీసుల ముందు ఇతను చెప్పే మాట ఏంటంటే, సరే ఏదో తప్పు చేశాను, క్షమించండి అని చెప్పేసి. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఒక్కరోజు ఒక్కసారి చేస్తే అది తప్పు, ఒకే తప్పును 2 రోజులు 2 సార్లు చేస్తే అది తప్పు కాదు, కావాలని చేసినట్టే అని చెప్పేసి ఇతడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొదలు పెట్టడం జరిగింది. అలా ఇతడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొదలు పెడుతున్నప్పుడు ఇదే స్విట్జర్లాండ్ లోపల ఉన్నటువంటి ఒక మ్యూజియం లోపల ఒక ఆర్ట్ వర్క్ని ఒక 3 నుంచి 3.5 సంవత్సరాల క్రితం దొంగతనం చేసినట్టుగా పోలీసులకు బయటపడింది.
వెంటనే పోలీసులకు అర్థమైన విషయం ఏమిటంటే ఇతడికి దొంగతనం అనేది కొత్త కాదు, సీరియల్గా ఇటువంటి దొంగతనాలు అనేటివి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అర్థమైంది. ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కన్నా ఇతడి చుట్టూ ఉన్న పరిసరాలను వెతికితే ఖచ్చితంగా ఏదైనా క్లూ దొరుకుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి వెంటనే పోలీసులు ఇతడి ఇంటిని వెతకమని పోలీసులకు ఆదేశించారు. ఇతడి ఇంటిని వెతకాలని చెప్పేసి పోలీసులు అనుకున్న వెంటనే ఇతని ఇంటికి వెళ్ళి వెతికేసరికి ఇతడి ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఏదో ఎక్కడి నుంచో దొంగతనం చేసింది కాదు, అన్నీ సొంతంగా ఈ వ్యక్తి కొనుక్కునే మాత్రమే. పోలీసులకు ఎటువంటి ఆధారం దొరకలేదు. బట్ పోలీసులు ఈ కేసు మీద మాత్రం బలంగా ఉన్నారు. ఇతడు దొంగతనాలు అనేటివి ఒకటో రెండోతోనో ఆపిన వ్యక్తి కాదు, ఇంతకుముందు ఎన్నో చేశాడు అని చెప్పేసి. ఇలా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న టైంలో వాళ్ళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక లోకల్ ఫార్మర్ నుంచి. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏమిటంటే నది లోపల కొన్ని కాలిపోయిన పెయింటింగ్స్ అనేటివి కొట్టుకొస్తున్నాయి అని చెప్పేసి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ కాలిపోయిన పెయింటింగ్స్ని క్లియర్గా చెక్ చేస్తే ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా వివిధ ప్రాంతాల లోపల వివిధ యూరోప్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ లోపల మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మ్యూజియంస్లో దొంగలించబడినటువంటి పెయింటింగ్స్, వాటన్నిటి విలువ కూడా 1.9 బిలియన్స్. సో ఇప్పుడు క్లియర్ కట్గా పోలీసులకు ఆధారం దొరికి ఈ కేసు లోపల ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే బయటపడ్డ నిజాలు ఏంటి అంటే ఇంచుమించుగా 1995 నుంచి ఇతడు దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతడు చేసే దొంగతనాలు డబ్బు కోసం కాదు, ఒక హాబీ, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఆర్ట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచన, అంతే. 1995 నుంచి ఈ వ్యక్తి పేరు వచ్చేసి స్టీఫెన్. ఈ స్టీఫెన్ తన ప్రియురాలు, తన లవర్తో కలిసి ఈ దొంగతనాలు చేసేవాడు. ఇతడు ఎంచుకునే మ్యూజియంస్ వచ్చేసి మారుమూల ప్రాంతంలో ఉండాలి, సీసీ కెమెరాలు పెద్దగా ఉండకూడదు, సెక్యూరిటీ సిబ్బంది తక్కువగా ఉండాలి, బయట ఎవరు రాకుండా ఇతని గర్ల్ ఫ్రెండ్ నిలిచి ఉంటుంది, లోపల ఇతను మెల్లగా ఫ్రేమ్ లోపలికి వెళ్ళి ఆ ఆర్ట్ వర్క్ని తీసి ఫోల్డ్ చేసుకొని తన జాకెట్ లోపల కనిపించకుండా పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. బట్ ఎప్పుడూ ఎక్కడా కూడా పోలీసులకు దొరకలేదు. దానికి రీజన్ ఏమిటి అంటే ఇతడు ఈ ఆర్ట్ వర్క్స్ని దొంగతనం చేశాడే కానీ ఎప్పుడు కూడా వాటిని అమ్మి డబ్బు చేసుకోవాలని ఆలోచన చేయలేదు. జస్ట్ వాటిని తన హాబీ కోసం దొంగతనం చేసి తన రూమ్ లోపల అందంగా అలంకరించుకునేవాడు. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇతడు చూస్తున్న పద్ధతిని బట్టి, ఇతడు మాట్లాడుతున్న పద్ధతిని బట్టి ఒక గార్డుకు అనుమానం వచ్చి ఇతడు ఒక ఆర్ట్ వర్క్ని దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. అప్పుడు ఇతని మీద కేసు బుక్ చేసి కొన్ని రోజులు ట్రయల్ చేసి ఇతన్ని కొంచెం పనిష్మెంట్ ఇచ్చేసి కోర్టు బయటికి వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు సైలెంట్గా ఉండి ఈ ట్రంపెట్ దొంగతనం చేసి పూర్తిగా దొరికిపోయాడు. సో ఇతడు దొంగతనం చేసిన దాని విలువ 1.9 బిలియన్స్ అని చెప్పేసి బయటపడ్డ తర్వాత, అలాగే వాటిని ఇతడు అమ్మనందుకే ఎప్పుడు కూడా పోలీసులకు దొరకలేదని బయటపడ్డ తర్వాత పోలీసులకు ఒక షాకింగ్ అనిపించింది. ఎవరైనా దొంగతనం చేసేది డబ్బు కోసం, ఇతడు మాత్రం హాబీ కోసం చేయడం ఏంటి అని చెప్పేసి. సరే ఇతని దగ్గర డబ్బు పుష్కలంగా ఉందంటే లేదు. ఒక బార్ లోపల జస్ట్ ఒక వెయిటర్గా పనిచేసేవాడు, అతడి గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి నర్స్. ప్రతి సందర్భంలో కూడా అతడి గర్ల్ ఫ్రెండ్ సహాయం చేయడం జరిగింది. పోలీసులకు స్టీఫెన్ ట్రంపెట్ దొంగతనం అప్పుడు దొరికినప్పుడు కూడా అతడి గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ అంటే స్టీఫెన్ ఇల్లును వెతుకుతారు అని చెప్పేసే ఉద్దేశంతో వెంటనే స్టీఫెన్ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న ఆర్ట్ వర్క్స్ని మొత్తం కూడా బయట తీసి పడేయమని, వాటిని ఆధారాలు లేకుండా చేయమని చెప్పేసి చెప్పింది. అందుకనే స్టీఫెన్ వాళ్ళ తల్లి వాటిని తీసుకువెళ్ళి వాటి మీద గ్యాస్ పోసి పూర్తిగా కాల్చేసింది. బట్ అవి పూర్తిగా సగం సగం కాలిన వెంటనే పక్కనే ఉన్న నది లోపల పాడేయడం వల్ల, ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల పూర్తిగా వాళ్ళు దొరికిపోవడం జరిగింది. కోర్టు స్టీఫెన్కి, స్టీఫెన్ గర్ల్ ఫ్రెండ్కి, స్టీఫెన్ తల్లికి అందరికీ శిక్షను విధించింది. బట్ జైలు నుంచి ఇంచుమించుగా 3-4 ఇయర్స్ తర్వాత స్టీఫెన్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అతడికి తల్లి కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ కాంటాక్ట్లోకి రాలేదు. వాళ్ళతోటి అతడు మాట్లాడలేదు, వాళ్ళు ఇతనితోని మాట్లాడలేరు. ఒక ఒంటరి జీవితాన్ని గడిపి పూర్తిగా డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ పోలీసులకు దొరికాడు, మళ్ళీ జైల్లో వేశారు.
మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఒక 2-3 టైమ్స్ అనేవి రిపీట్ అయిన తర్వాత లాస్ట్ 2019లో కూడా తను దొంగతనం చేసినటువంటి కొన్ని పురాతనమైన వస్తువులను ఈబే అని చెప్పేసి ఆన్లైన్ సర్వీస్లో పెట్టి అమ్మాలని ట్రై చేశాడు. బట్ అది వర్కౌట్ కాక మళ్ళీ పోలీసులకు దొరికితే ఆ తర్వాత తీసుకువెళ్ళి జైల్లో వేసింది. ఆ తర్వాత నుంచి ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఇతడి గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు. అతడు ఎందుకు దొంగతనం చేశాడు, అతడి హాబీస్ ఏంటి, ఎలా ఈ దొంగతనాన్ని చేశాడు అన్న విషయాలన్నిటిని కూడా క్లియర్గా అతడు ఒక బుక్ కూడా రాసి పబ్లిష్ చేశాడంట. బట్ ఆ బుక్ మాత్రం పెద్దగా వైరల్ అవ్వలేదు. చరిత్రలోనే అత్యధికమైనటువంటి ఆర్ట్ వర్క్కి సంబంధించినటువంటి దొంగతనం యూరోప్లో జరిగింది ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇప్పటి వరకు కూడా ఈ రికార్డ్ని మాత్రం ఎవరు బ్రేక్ చేయలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ సినిమాటిక్ వేలో మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.